బద్రీ స్నేహితుల మీద ఒక అన్నేసించాడు. ఇదంతా కూడా పాత సిటీ గెసెట్ లో ఉండేది. ఇదంతా పండూరు రెవెన్యూ డిపార్ట్మెంట్ అండర్ లో ఉంది. వీటిని విడిపించడానికే ఈ పోరాటం. గ్రామ ప్రజలారా, తప్పుడు వార్త విని మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఈ స్థలం 5 పేరు మీద పట్టాతో సహా ఉంది. కాదని సాగు చేస్తే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామ ప్రజలారా, హాయ్, అందరూ వచ్చేసారా? మొత్తం ఎన్ని నాగళ్ళు? 50 నాగళ్ళు. నువ్వెవర్రా? మర్యాద మర్యాద. ఈ పోరాటానికి నాయకుడిని. నా పేరు బద్రి. నాయకుడు అంటున్నావే, అమాయక జనాన్ని ఇలా పోరాటానికి తీసుకొచ్చావే, ఇది నేరం కాదా? ఏదండి నేరం? మీ చేతిలో అధికారం ఉందన్న కారణంతో మీకు అన్నం పెట్టే రైతుల్ని కాల్చి చంపడానికి వచ్చారే, ఇది మీకు నేరంగా అనిపించట్లేదా? ఈ భూములన్నీ వేరే వాళ్ళకి సొంతం, మీరే చూడండి. 80ల పట్టా. సరే, ఈ పట్టాలు ఎవరి సొంతమో వాళ్ళు ఎవరన్నా వచ్చి కంప్లైంట్ ఇచ్చారా? ఇదిగో అయ్యగారులకే తెలీదు, వాళ్ళకి చూపించు. మీరే చూడండి సార్. తెల్ల దొరలు మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ గా ప్రజల కష్టాన్ని దోచుకోవడానికి స్లేవరీ అబాలిషన్ యాక్ట్ పేరుతో లండన్ పార్లమెంట్ లో 1892లో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టి ఊరికే పడున్న పోరంబొక్కు స్థలాల్ని కష్టపడే బడుగు వర్గాల వారికి రాసిచ్చారు. ఈ కొత్తపల్లి భూములు కూడా ఆ కోవకి చెందినవే. ఇది వినోబా గారే భూదానం ఉద్యమం ద్వారా 1951లో 50 ఎకరాల భూమిని 25 పేద కుటుంబాలకి పంచారు. 1961 ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం పండూరులో ఉన్న భూస్వాముల దగ్గర నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది 100 ఎకరాలు. ఆ తర్వాత 1971 ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం 50 ఎకరాలు, మొత్తం 500 ఎకరాలు. ఇవన్నీ గత 5 ఏళ్లుగా మా వాళ్లు సేకరించిన ఆధారాలు. 1972 వరకు మన దేశంలో స్థలం అమ్మిన వాళ్ల వివరాలే ఉంటాయి, కొన్న వాళ్ళ వివరాలు ఉండవు. ఇవన్నీ మన అవిజ్ఞానాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేసి రాయించుకున్న భూములు. ఏదైనా పోలీసులకు చెప్పకుండా చేయకూడదు. అవన్నీ మీతో చెప్పాల్సిన అవసరం లేదు సార్. బాబు, అయినా మీతో అప్పుడే చెప్పాంగా. మీరు లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ కదా. భూ అపహరణ నివారణ ఎస్పీ గారికి మేము అన్ని డాక్యుమెంట్స్ చూపించాం. ఆయన వాటిని చదివి అర్థం చేసుకున్నారు. ఆ తర్వాతే మేము ఇక్కడికి వచ్చాం. మీరు ఎవరు కంప్లైంట్ ఇచ్చి ఇక్కడికి వచ్చారో మీరే చెప్పాలి. బద్రి, ఎస్పీ సార్, ఫోన్ స్పీకర్ లో పెట్టమంటారా? పెట్టండి. ఒక్క నిమిషం సార్. అది ఇలా ఇవ్వండి. మిస్టర్ సుందర్రావు, బద్రీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అని ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఆ భూములన్నింటినీ చట్టవిరుద్ధంగా రాయించి తీసుకున్నారు. ఇది కనుక ప్రశ్న తెలిస్తే జాతీయ సమస్య అయిపోతుంది. హోమ్ సెక్రటరీతో నేను మాట్లాడుతున్నాను. మీరు వెంటనే బయలుదేరిపోండి. ప్రియమైన రైతు మహాజనులారా, మీ అందరికీ భూములు లేవనుకున్నారు కదా. మీ అందరికీ భూములున్నాయి, అది కూడా ప్రభుత్వ పట్టాతో ఉన్నాయి. కొత్త కొత్తగా ఏమేమో చెప్తున్నారయ్యా. రైతు సంఘం కీర్తి జిల్లాలే. పోలీస్ మిత్రులారా, ఇప్పుడు జరగబోయేది భూ నివారణ పోరాటం. కాల్చాలనుకుంటే నన్ను కాల్చండి. మమ్మల్ని నమ్మి వచ్చిన అమాయక రైతు ప్రజల్ని ఏమి చేయకండి. రూపాయలు దాచడానికి 6 అడుగులు లాకర్ కొన్నాం. ఇది అవసరమా? ఏంట్రా తేలిక తీసి పారేసావు? 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలని అక్కడక్కడ విడివిడిగా దొరికిన దాదాపు 250 ఎకరాల పత్రాలు ఉన్నాయి. బద్రి, ఈ పత్రాల్లో ఉన్న సగం మంది ప్రాణాలతో లేరు. మిగతా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. అంతేకాదు, మన సంఘానికంటూ మొత్తం 20 సవర్ల బంగారం ఉంది. ఇవన్నీ సరిపోక లోకల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు సివిల్ కేసు, క్రిమినల్ కేసులని మన సంఘం మీద బోల్డ్ అని కేసులున్నాయి. అవన్నీ మన సంఘానికి చేరాల్సిన ఆస్తులు. వాటిని విడిపించి సంఘానికి చేర్చాల్సిన బాధ్యత మంది. వెళ్ళండి. అలాగే బద్రి, ఒక్కో కేసుగా డీల్ చేద్దాం. మామా టెస్లా, నువ్వేగా టెక్నికల్ టీము. వెళ్ళి పాస్వర్డ్ సెట్ చేయకుండా బొమ్మతో ఆడుకుంటున్నావేంటి? ఏంటి ఇది బొమ్మ? ఏం కాదా? ఇదే మన సంఘం తాలూకు డిజిటల్ మినిట్ బుక్. నువ్వు వెళ్ళి పాస్వర్డ్ సెట్ చేయి.
అది ఎవరైనా పెట్టచ్చు, వెళ్ళి పెట్టండి. బద్రి వెళ్ళు బద్రి. రేయ్ రేయ్, నేనే పెట్టాలని లేదు. వెళ్ళు బద్రి, వెళ్ళు. రెసిడెంట్ పోస్ట్ అంటే ఊరికి అనుకున్నావా లోపలికి ఇప్పుడే తోసేయండిరా. ప్రెసిడెంట్ పోస్ట్కి రాజీనామా చేస్తున్నాను. రేయ్, మీరే కదా పాస్వర్డ్ రాయడం నేర్పించారు. వెళ్ళు బద్రి, వెళ్ళి సెట్ పాస్వర్డ్ మర్చిపోద్దు. ఎరా నేను చెప్పింది కరెక్టేనా? సరే, నువ్వు రారా. అలాగే వస్తాను. తలుపేసేయ్. తప్పకుండా రావాలి. అయ్యా, మా ఉమ్మడి వ్యవసాయ మీటింగ్ మా సంఘంలో మీటింగ్ ఉందమ్మా, అందరూ తప్పకుండా రావాలి. నమస్కారం. మీకు నోటీస్ వీళ్ళు రైతు కూలీలు పని కావాలని వచ్చారు. రాళ్ళు పగల పెట్టే పని ఇచ్చాను. మిల్లులో కొంతమంది ఉన్నారు. వెళ్దామా? ఇక్కడ పని అయిపోతే రండి, వెళ్దాం. మీ సందేహాలకు సమాధానాలు పొందండి. పట్టూరు గ్రామ తలరాతను మార్చే అద్భుతమైన పథకం మీ బద్రి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాడు. తప్పకుండా రావాలి. తప్పకుండా వచ్చానా? అన్నా మీటింగ్ వచ్చానా? తప్పకుండా వస్తాను బాబు. నువ్వు కూడా నమస్తేనా? మర్చిపోకుండా సంఘం మీటింగ్ రావాలి. పెట్టు, త్వరగా పెట్టు. మీటింగ్ వచ్చాయండి తప్పకుండా రావాలి. అలాగే బాబు. కమ్ రెడీ, సేమ్ పోస్టర్. చూడు, మోర్ ఎక్స్ప్రెషన్. హలో అంకుల్, బద్రి మళ్ళీ మన దారికి అడ్డొస్తున్నాడు. ఏదో కొత్త పథకం అని చెప్పి జనాలందరికీ నోటీసులు ఇస్తున్నాడు. నేను విన్నాను. రాజారాం గారు, వీరబాబు, పెదబాలరాజు, నేను మిమ్మల్ని కలవాలంకుల్. ఇలా ప్రతిదానికి టెన్షన్ అయిపోతున్నారు. మీరేం వ్యాపారవేత్తలయ్యా. సరే రండి, మాట్లాడదాం. లక్షలు పెట్టుబడి పెట్టి ఎన్ని వ్యాపారాలు చేసినా మేము రైతులమే కదా. రైతులంటే రైతు ఉత్పత్తుల్నే నమ్ముకుని కోట్లు పెట్టుబడి పెట్టిన రైతు యజమానులం మేం. ఆ వ్యవసాయమే మనందర్నీ కలిపింది. వ్యవసాయం లేదనుకోండి, టౌన్ కు పోయి హోటల్లో సర్వర్ గా పనిచేస్తాడు, లారీలో క్లీనర్ గా పనిచేస్తాడు. భూములు ఉన్నాడు, భూములు నమ్ముకుని డబ్బు తీసుకుపోయి బ్యాంకులో డిపాజిట్ చేసి ప్రశాంతంగా బతికేస్తాడు. వీళ్ళిద్దరిని నమ్మి వ్యాపారం చేస్తే మనం ఏమైపోవాలి? అన్ని దేశాలకి బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తానన్నాను. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పను? నేను రైతునేనయ్యా. అలా జరిగితే చూస్తూ ఊరుకుంటానా? అన్నగారు, మీరు బద్రిని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఆడి ఊరినే మార్చేసే ఉద్దేశంతో వచ్చాడు. ఇది ఇండియా అయ్యా. బలిసినోళ్లే మార్చలేకపోయారు. ఇక బద్రి ఏం పీకుతాడు? పరమానందం, అయ్యా, వాడిని ప్రశ్నలు అడిగే వాళ్ళని, సమాధానం చెప్పే వాళ్ళని అందరినీ ఏర్పాటు చేస్తానయ్యా. అందరూ రేపు మీటింగ్ వెళ్తున్నాం. Cheers. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ నమస్కారం. మొదలు పెడదామా? నమస్కారం. నమస్కారం. మన రైతు సంఘం మీటింగ్ వచ్చిన మాజీ ప్రెసిడెంట్ నాగభూషణం గారికి నమస్కారం. చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, రైతు నాగలి చేపడితేనే మన అందరి ఆకలి తీరుతుందని. వ్యవసాయం అనేది అంత చిన్నది కాదు, లోకాన్నే శాసించేది పెద్దది. అది మాత్రమే కాకుండా ఈ మట్టిలోనే అన్ని ఫ్యాక్టరీలకు కావాల్సిన ముడి సరుకులు పండుతున్నాయి. మనం ఉత్పత్తి చేస్తున్న చెరుకు వల్లే అమెరికాలో ఉన్న బీర్ కంపెనీ నడుస్తోంది. మనం ఉత్పత్తి చేస్తున్న పత్తి వల్లే పెద్ద పెద్ద నూలు మిల్లులు అంటే కాటన్ ఇండస్ట్రీస్. ఈ లండన్ నుంచి ప్యాంట్లు ఇవి వస్తుంటాయి కదా, 100% కాటన్, ఆ టైప్ లో. దాని ముడి సరుకు మన దగ్గర కొన్నదే. దాన్ని కొని వ్యాపారం చేసే అంతమంది లాభాలు చూస్తున్నారు, కానీ వ్యవసాయం చేసే రైతు మాత్రం నష్టాలు చూస్తూ ఉరేసుకుని చస్తున్నాడు. ఆ వ్యవసాయాన్ని మన అవసరాలకి తగ్గ వృత్తిగా ఎలా మార్చాలో ఒక పథకం వేసి మన అందరం కలిసికట్టుగా ఇక్కడున్న అందరి పొలాల్లో ఉమ్మడి వ్యవసాయం చేయబోతున్నాం. దాని పేరే ఉమ్మడి వ్యవసాయ పథకం. ఇదిగో అన్నా. అయ్యా, తాము ఏమంటున్నారు? అన్నదమ్ములు మొత్తమే నలుగురం. నీటి కాలువ సమస్య వల్ల 10 ఏళ్లుగా మాటలు లేవు. కొట్లాటలతో స్టేషను, కోర్టు అని తిరుగుతున్నాం. ఒకే కుటుంబం అయినా ఇంట్లో కలిసి ఉండలేకపోతున్నాం. అలాంటిది మీరు ఈ ఊరిని ఏకం చేస్తా ఉంటున్నారు. నీ ఇంటి సమస్యను ఊరు సమస్యగా చేయకో. ఇదిగో ఉన్నాడు పెద్ద ఆయన, 5 ఎకరాల పొలం ఇచ్చాడు. సాగు చేసి ఆయన వాట ఆయనకి కరెక్ట్ గా ఇస్తున్నాగా. ఇంతవరకు ఏ గొడవ లేదు. ఉమ్మడి వ్యవసాయ పథకం అంటున్నారు, అదేదో బాగుంటుంది అనిపిస్తుంది. సంతోషం. భూములు ఉంటే అవసరానికి తాకట్టు పెట్టుకుంటాం. వాటిని మీకు కౌలుకి ఇచ్చాక అవసరం వస్తే ఏం చేయమంటారు? మేము మీ భూములు అడగట్లేదు. సంఘంతో కలిసి మీ భూముల్లో ఉమ్మడిగా వ్యవసాయం చేసుకోవచ్చని ఓ అంగీకార పత్రం మాత్రం రాసిస్తే చాలు. అంటే ఉమ్మడి వ్యవసాయం చేస్తే మీ ఇంటి కోడి మా ఇంటి కోడి గొడవ పడదు, అదే కదా మీరు చెప్పొచ్చేది? టెన్షన్ అవ్వకు. ఇలాంటి చెత్త ప్రశ్నలు వేసి మనకి అడ్డుపడాలని చూస్తారు. దానికి తగ్గట్టు సమాధానం చెప్పాలి. బగ్ 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 ఇలా చెప్తే
మన ఉమ్మడి వ్యవసాయంలో ఉన్నాం, గొడవ పడకూడదని కోళ్లకు అర్థమవుతుంది. ఏంటి బద్రి? అదిగో చెట్టు గురించి మాట్లాడుతున్నాడు. లోకమంతా ప్రయత్నించి విఫలమైన పథకం ఇది. ఇంకా దాన్నే పట్టుకుని వేలాడితే ఎలా? ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను, చరిత్ర ఏంటో తెలుసుకున్నందుకు. ఇప్పుడు మనం బానిసలుగా ఉండేవాళ్ళం,